కొత్త సర్కార్ వచ్చిన కాంచెలి నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు వేస్తుండే వరకు ఇన్నొద్దులు ఏటింగ్ చేస్తున్న నిరుద్యోగులంతా పుస్తకాలతోని కుస్తీలు పడుతున్నారు. కొందరు కోచింగ్లకు పోతుంటే ఇంకా కొందరు ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఇంటికాడ కూకొని చదువుతున్నారు. ఇక అటు కోచింగ్లకు పైసలు లేక పట్నంలో అర్రల కిరాయిలు కట్టలేక ఊళ్ళల్లా సొంతంగా ప్రిపేర్ అయ్యేటోళ్ళు సుత బొచ్చడు మంది ఉన్నారు. కానీ చదువుతుంటే ఊకూకే ఎవరో ఒలొస్తారాయే. చదువుకుంటానికి మంచి సౌలత్ ఉంటే మంచిగుండు అనుకునేటోళ్ళల్లా కొందరికన్నా గీ ముచ్చట అక్కడికి వస్తుండొచ్చు. పక్కా లైబ్రరీయే కానీ సర్కార్ నడిపేది కాదుల్లో ప్రైవేట్ లైబ్రరీ. అట్లని పైసలు కట్టాలనేమో అనుకునేరు. చదువుకున్నోళ్లకు చదువుకున్నంతసేపు ఏ వొయ్యిలంటే ఆ వొయ్యిలు ఇచ్చుడే కాదు, ఇంటర్నెట్ సౌలతి సుత ఫ్రీ. కొలువు కొడతానికి ఎన్ని తీర్ల వొయ్యిలు కావాలనో అవన్నీ ఉన్నాయి. పొద్దుందాకా తెల్లందాకా ఎప్పుడంటే అప్పుడు వచ్చి చదువుకోవచ్చు. హగో స్టడీ చైర్లలో కూకొని కొందరు పుస్తకాలు చదువుతుంటే ఇంకొందరు పేపర్లు మర్రేస్తుర్రు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉండే గీ అన్ననే ఈ లైబ్రరీ నడిపిస్తుంది. నిరుద్యోగులలో ఆశలు నింపడానికి మాత్రమే మేము స్థాపించినాం. గదన్నట్టు అందరూ పట్నాలకు పోయి కోచింగ్ తీసుకోలేరు కదా. హగో గసొంటోళ్లకు తిప్పలు కావద్దని గీ లైబ్రరీ సౌలతి వేసిండన్న. పేరు శ్రీనివాస్. చదువుకుంటానికి వచ్చి జాబులు కొట్టినోళ్ళు పుస్తకాలు కొనటానికి ఇంత ఆసరైతురట. పురాగ దాతల మీదకెళ్లే నడిచే లైబ్రరీలా చదివి ఏం తక్కువ 40 మందికి మీదనే కొలువులు కొట్టిరంటే చూడురిగా. నేను ఇక్కడికి వచ్చి చదివి జూనియర్ లెక్చరర్ జాబ్ కొట్టానండి. 3 ఉద్యోగాలు, అందులో జేఎల్ కామర్స్, పీజీటీ సోషల్ స్టడీస్, టీజీటీ సోషల్ స్టడీస్ అని 3 ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. వారెవ్వా 3 కొలువులు కొట్టి పడేసిండు అన్న. ఈ ముచ్చట ఇట్లుంటే ఇక గీ లైబ్రరీ చూడుర్రి. అర్రలా ఎటు చూసిన పుస్తకాలేపో. ఈడ సుతాంతే పేదరికంతోని యుద్ధం చేయాలంటే చదువు ఒక్కటే ఆయుధమని గిసారు ఇంటినే లైబ్రరీని వేసిండు. పేరు రవికుమార్. వరంగల్ జిల్లా నర్సంపేటల గవర్నమెంట్ టీచర్. మొత్తం దాతల సాయంతోనే నడుస్తుందనుకునేరు. ఇందులో 80% పుస్తకాలు నా సొంత పుస్తకాలు, నేను కొన్న పుస్తకాలు, డబ్బులు వెచ్చించుకునే ఉన్నాయి. ఆ తర్వాత మా సాహితీ మిత్రులు, కవిత్వం రాయడం ద్వారా పరిచయమైనటువంటి మా కవి మిత్రులు, సాహితీవేత్తలు. 100కి 80 పాళ్ళు వొయ్యిలన్నీ సారు సొంత పైసలతోనే తెచ్చిండట. సారోళ్ళ ఇంటామె సుత ఇంత ఆసరైతుందట. లైబ్రరీ నడుపుడే కాదుల్లో ఊర్లల్లో ఉండే పోరలను ఇంగ్లీష్లో మాట్లాడియాలని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు సుత చెప్తాడట సారు. కానీ పెద్ద పెద్ద పట్టణాలల్లో లైబ్రరీలలో ఉండే వాటికంటే మంచి సౌలతులు చేసి నిరుద్యోగులకు ఆసరైతున్నోళ్ళందరికీ క్షణార్థి చెప్పాల్సిందే.